హౌసింగ్ బోర్డు కాలనీని 3 ముక్కలు చేయకండి. పార్టీలకు అతీతంగా శాంతియుత నిరసన. జీహెచ్ఎంసీ డివిజన్ల తాజా పునర్విభజనలో భాగంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరొందిన కేపీహెచ్బీ కాలనీని విభజించి 3 ముక్కలు చేయవద్దు అని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మొదటి రోడ్డు గాంధీబొమ్మ దగ్గర కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డు నెంబర్ 1 నుంచి కల్వర్ టెంపుల్ వరకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ అని, బాలాజీనగర్ డివిజన్ అని, వసంతనగర్ డివిజన్ అని 3 ముక్కలుగా చేశారని, 46 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన కేపీహెచ్బీ కాలనీ అస్తిత్వం కోల్పోతుందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పరిపాలనా సౌలభ్యాన్ని దెబ్బతీయకుండా, ప్రజలను గందరగోళానికి గురి చేయకుండా కాలనీ ప్రజల అభిప్రాయాలను గౌరవించి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్ నెంబర్ 1 నుంచి జేఎన్టీయూ రోడ్డు వరకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ 1గా, జేఎన్టీయూ రోడ్డు నుంచి కల్వర్ టెంపుల్ ముందు రోడ్డు వరకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ 2గా చేయాలని కాలనీ వాసులందరూ ముక్త కంఠంతో కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో కట్ట నరసింహారావు, గొల్లా శంకర్, షేక్ సత్తార్, జేఎస్ నారాయణరావు, రాచకొండ భాస్కర్, ముప్పాల సాంబశివరావు, గాలి బాలాజీ, శరత్ బాబు, షేక్ మహబూబ్, ఆకనంబట్టు కుమార్ రెడ్డి, ఎలమంచిలి వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, అట్లూరి దీపక్ చౌదరి, ప్రసాద్, అంజీ, గోవర్ధనాచారి, ఆర్కే చౌదరి, పట్లోల సాయినాథ్ రెడ్డి, తులసిరెడ్డి, ఆర్వి సత్యనారాయణ, మదన్ వెంకటరెడ్డి, నాగిరెడ్డి, నంద్యాల రవి, నరసింహులు, శ్రీనివాస్, తమ్మినేని ప్రవీణ్ కుమార్, గంధం కరుణాకర్ నాయుడు, కొక్కిలగడ్డ పణికుమార్, దొడ్డి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. హెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్ 1 నుంచి జేఎన్టీయూ రోడ్డు వరకు కేపీహెచ్బీ కాలనీ డివిజన్ 1గా చేయమని, జేఎన్టీయూ రోడ్డు దగ్గర నుంచి కల్వరీ టెంపుల్ ముందు రోడ్డు వరకు కేపీహెచ్బీ కాలనీ డివిజన్ 2గా చేయమని మా యొక్క కాలనీ వాసుల యొక్క అభిప్రాయం. ఈ విధంగా చేసినట్లయితే పరిపాలనా సౌలభ్యం చక్కగా ఉంటుంది. ప్రజలు గందరగోళానికి గురి కాకుండా ఉంటారు. పరిపాలన చక్కగా అందుతుంది. ప్రజానాయకుల దగ్గరకు పోవడానికి వీలవుతుంది. రాజకీయంగా కానీ మా యొక్క సమస్యల దృష్ట్యా కానివ్వండి చాలా చక్కగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ 2 డివిజన్లుగా చేయమని మా యొక్క అభ్యర్థన. దయచేసి 3 ముక్కలు చేయవద్దు. మా కేపీహెచ్బీ కాలనీ ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దు. ముఖ్యంగా చెప్పాలంటే ఆసియా ఖండంలోనే అతి పెద్ద కాలనీ అయినటువంటి కేపీహెచ్బీ కాలనీ 46 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి ఈ కాలనీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా కేపీహెచ్బీ కాలనీ నుంచి పోయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కేపీహెచ్బీ కాలనీ అంటే ఇది హైదరాబాదు, ఇండియా అనేటువంటి పేరు తెచ్చినటువంటి ఈ కేపీహెచ్బీ కాలనీ అస్తిత్వాన్ని దెబ్బతీయకండి అని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఇది కేపీహెచ్బీ కాలనీ డివిజన్ 1గా, కేపీహెచ్బీ కాలనీ డివిజన్ 2గా చేయమని చెప్పిన మా యొక్క అభ్యర్థన. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ సాంఘీభావం తెలియజేసినటువంటి కారణం ఏమంటే, ఇంతకుముందు 7 డివిజన్లు ఉన్నటువంటి కుకట్పల్లి నియోజకవర్గం ఇప్పుడు 15 డివిజన్లకు చేసిన కారణమే దాన్ని బట్టే. ఎందుకంటే చాలామందికి తెలుసు ఇక్కడ కేపీహెచ్బీ కుకట్పల్లి అంటే భాషలకి, ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అన్నింటికి అతీతంగా ఇక్కడ నివసించేటువంటి ప్రాంతము కేపీహెచ్బీ కాలనీ. ఎవరినైనా మీరు మొత్తం సిటీ గ్రేటర్ హైదరాబాద్లో ఎవరిని అడిగినా కానీ అదే చెప్తారు. కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ అన్న అందరూ నివసిస్తారు. ఎవరికి కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా నివసించేటువంటి కాలనీ కేపీహెచ్బీ కాలనీ. అలాంటి కేపీహెచ్బీ కాలనీ 3 ముక్కలు చేసి ప్రాంతవాసుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి ఈ యొక్క ఏదైతే వారు చేసినట్టు ఉందో దీనికి మేము ఏమాత్రం కూడా హర్షించేది లేదు. రోడ్ నెంబర్ 1 నుంచి జేఎన్టీ ప్లస్ తర్వాత కేకేఆర్ లైన్ వరకును ఏదైతే ఇప్పుడు మీరు చేశారో దాన్ని విరమించుకుని రోడ్ నెంబర్ 1 నుంచి జేఎన్టీ రోడ్ వరకు దీన్ని ఒకటే తీసి కేపీహెచ్బీ కాలనీ చేస్తే కాలనీ వాసులు కూడా అది ఎంతో అనుకూలంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఏమే సమస్య చెప్పుకోవాలన్నా కానీ ఒక నాయకుడికి చెప్పాలి, ఒక ప్రాంతం వాసులందరికీ తీసుకెళ్ళి చెప్పాలి. మీరు ఇప్పుడు అది ఇంతకుముందు ఏదైతే చేశారో, ఈ ప్రాంతం తీసుకెళ్ళి కేకేఆర్లో గడిపారో, ఇప్పుడు అలా చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. సో అందు గురించి మా విజ్ఞాపన ఏంటంటే కంపల్సరీ మీరు మా యొక్క ఏదైతే వినతి ఉందో దీన్ని తీసుకుని వెళ్ళి ఎవరైతే ఇక్కడ గెజిటెడ్ చేస్తున్నారో వారి ఆఫీసర్ల ముందు పెట్టి
రోడ్ నెంబర్ 1 నుంచి జేఎన్టీ రోడ్ దాకా కేపీహెచ్బీ కాలనీ ఉండాలి. ఆ తర్వాత నుంచి మీరు ఏదో వసంతనగర్ చేసినా దాన్ని కంటిన్యూ చేసినా మాకేం అభ్యంతరం లేదు. సో అందు గురించి కేపీహెచ్బీ కాలనీని ముక్కలు చేయొద్దు అనేది మా అభ్యర్థన. మేమందరం కూడా ఇక్కడ పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మేమందరం కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకుని మీ యొక్క ఏదైతే మేము ముందు మేము నిర్ణయం చేస్తున్నామో ఇది ప్రభుత్వం తీసుకెళ్లాలని సవినయంగా మనం చేస్తూ మా యొక్క నిరాశ ఏంటంటే ముక్కలు చేయొద్దు కేపీహెచ్బీ కాలనీ. ప్లీజ్ ఇది ఈ అభ్యర్థన మీరు ముందుకు తీసుకెళ్లి అధికారులు తీసుకుని ఈ నిర్ణయంలో కంపల్సరీ కేపీహెచ్బీకి న్యాయం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రజానాయకులకి అందరికీ నమస్కారం. మీడియా తరపు నుంచి మా విన్నపం మీకు మా కేపీహెచ్బీ కాలనీని ముక్కలు చేయొద్దు. ఆల్రెడీ కళా మొండం తీసేసి పాడేసినట్టుగా ఇది ఆసియాలో అతిపెద్ద కాలనీ మాది. మా బాల్యం మా ఇదంతా ఇక్కడే జరిగింది. కొన్ని రాజకీయ లబ్ధిదారుల కోసం మా కాలనీ ముక్కలు చేయొద్దని మా ప్రార్థన. ఏదైతే ఇందాక మీకు చెప్పామో మా అందరూ చెప్పారో మెయిన్ రోడ్ నెంబర్ 1 నుంచి జేఎన్టీ వరకు, అలాగే ఆ డౌన్లో నుంచి మాకు కూడా ఏంటంటే ఒక కేపీహెచ్బీ కాలనీ అనేది ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ చూసేది కేపీహెచ్బీ కాలనీ. అందరికీ కావాల్సింది కేపీహెచ్బీ కాలనీ. రాజకీయంగా కానీ ఇది కానీ మా ఉనికిని మాత్రం మాకు ఇవ్వండి, దాన్ని కూలీ చేయొద్దు. థ్యాంక్ యూ.